శ్రేష్టమైన ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం చూస్తున్నాము, ప్రతి మంచిది, ప్రతి మేలైనది జ్యోతిర్మయుడగా తండ్రి దగ్గర నుండి వస్తుందంట. ఈరోజు తండ్రి మనందరికి అనుగ్రహించిన 2 గొప్ప బహుమానాలు ఉన్నాయండి. మీ జీవితంలో ఏది కలిగి ఉన్నారో లేదు, కానీ ఈ 2 మాత్రం ఉండాలి. ఏంటా 2 చెప్పండి? ఒకటి యేసు ప్రభు, రెండోది పరిశుద్ధాత్ముడు. పీరియడ్. అంతే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ గేవ్ యాజ్ ఎ గిఫ్ట్, ఒక బహుమానంగా ఇచ్చాడు. నెక్స్ట్ యేసు ప్రభు చెప్తాడు, పరిశుద్ధాత్మ అనే వరము తండ్రి దగ్గర నుండి మీరు పొందుకున్నంత వరకు వెయిట్ చేయండి. సో పరిశుద్ధాత్ముడు ఎవరంట? గిఫ్ట్, వరము. సో దెర్ ఆర్ 2 గిఫ్ట్స్ దట్ యూ కెన్ హ్యావ్ ద బెస్ట్. ఈ 2 సంపాదించుకుని నువ్వు ఏది సంపాదించినా వేస్టే. యేసు ప్రభు కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి. ఎప్పుడైతే వీరిద్దరు నీలో ఉన్నారో, నీకు యేసు రక్తంలో కడగబడిన నీవు, యేసు సొత్తుగా పిలబడుతున్న నీవు, జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన నీవు ఆత్మ ఫలమును ఫలిస్తూ దేవుని మార్గంలో నడుస్తూ ఆ రాజ్యము చేరువాడుగా నిరంతరము దేవుని రాజ్యంలో ఉండేవాడుగా ఉంటావు. ఈ 2 లేకపోతే మాత్రం నీకు ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని ఇల్లులున్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత డిజిట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా కూడా వేస్తే.